హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడొచ్చి మా పొలం చూపిస్తున్నానమాట. ఇది అంతా మా వరి పొలం అనమాట. ఇక్కడ చాలా బాగుంది కదా. ఇది మాదే అనమాట వరి పొలం. వెళ్ళి వీడియో తీసుకున్నానమాట. ఇక్కడొచ్చి నాగల చవితి రోజు పుట్ల పాలు అంటే ఇక్కడ హైదరాబాద్లో పోసామన్నమాట. ఊరు వెళ్ళాను కదా, అందుకన్నట్టుగా ఇంకా ఎట్లానో చిన్నప్పుడు మా బాబు చిన్నప్పుడు పోసాను కాబట్టి అట్లని పోసాను అనమాట. ఇక్కడ వచ్చి పూజ అయిపోయిన తర్వాత పొలానికి వెళ్ళి కొద్దిగా వీడియో తీసానమాట. ఎక్కువ తీయలేదు, మీకు బోర్ వస్తుందని. ఇక్కడ చూడండి, పూజ అయితే చాలా బాగా జరిగింది. ఇది మా పాక దగ్గరే అనమాట, పుట్ట ఉంది అక్కడ, ఉసిరి చెట్టు కూడా ఉందన్నమాట. ఆ సండే అట్లా గడిచింది. అది మా పాకే, అదంతా ముందు స్థలం అనమాట. ఇవి పశువులు కట్టుకుంటారు కదా, గేదెలు కానీ ఆవులు కానీ కట్టుకుంటారు అనమాట. మా మరిది ఇంకా వేరే వాళ్ళు ఉన్నారనమాట అక్కడ. మరిదే అవుతాడు. ఆ పక్కన మా పొలమే. ఇక్కడ అమ్మ వచ్చిందనమాట పాక దగ్గరికి. పూజ సరిగా చేయడం రాదు కదా, అమ్మ తీసుకొచ్చాను అనమాట. ఇక్కడ చూడండి, మాది పక్కనే పొలం కనిపిస్తుంది కదా, వరి పొలం, అది మాదే అండి. చాలా బాగుంది కదా, పచ్చగా బాగా పండాయి. వర్షాలు లేకుండా ఉంటే ఇంకా బాగుంటుంది అనమాట, ఇంకా బాగుంటుంది రైతులకి. కానీ ఇక్కడైతే అక్కడ వర్షాలు అయితే ఫుల్ ఉన్నాయి నేను వెళ్ళినప్పుడు. ఇక్కడ వచ్చి అమ్మ నేను పొలం చూడడానికి వెళ్తున్నాం అనమాట. అదే నేను వీడియో తీస్తున్నాను. అది మళ్ళీ ఇక్కడ అయితే మా పాకని తీస్తున్నాను అనమాట వీడియో. ఇక్కడైతే మా బావ వాళ్ళవి గేదెలు ఉన్నాయన్నమాట, మా పెద్ద మామయ్య వాళ్ళవి. ఇక్కడ మా పక్కని ఇంకొక పాక ఉంటుంది, అది మా చిన్న మామయ్య వాళ్ళది అనమాట. ఇక్కడైతే పూజ అయిపోయింది కదా, పూజ అయిపోయింది, పొలానికి వెళ్తున్నాం అనమాట. మా అమ్మని కూడా తీస్తున్నాను అట్లా. ఇక్కడైతే ఇది చింత అనమాట. ఇది చింతకాయలు అయితే భలే ఉంటాయి. చింతపండు కూడా చాలా పుల్లగా ఉంటుంది, చారు కూడా బాగుంటుంది అనమాట చింత చెట్టుది. అవి అలా చెట్టు చాలా పెద్దండి, చాలా వస్తాయి అన్నమాట. తీసుకుంటారులే శ్రీను, నేనేమో అనుకోలేదు. అంటే పళ్ళు వదిలి అమ్మ, శ్రీను తీసుకుంటాడు. వద్దు, తీసుకుంటాడులే ఇత కొద్దిసేపు ఉండాక. పొట్టు పోద్దా, అందులో ఏ ఉండే తీసుకో, తీద్దాం ఇంకా. ఇలా వేసి ఇలా పట్టుకో. మా ఆయనకి కనిపించాలి. మెల్ల వేసుకో. వాటికి ఇప్పుడు బాగానే ఉన్నాం. ఇక్కడ మా అత్తయ్య ఏమో సారీస్ కట్టిందనమాట. ఏంటంటే కోళ్ళు ఉంటాయి కదా, అవి ధాన్యం తినేస్తున్నాయి అన్నమాట. అందుకని కోళ్ళకి వెళ్ళకుండా చీర కట్టింది, కానీ వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ మా పొలం చూపిస్తున్న అమ్మని తీసుకెళ్ళాను పొలం చూపించడానికి. ఇక్కడ నుంచి అంతా అది వరి కొంచెం ఉంది కదా, ఆ పొలం అంతా మాదే అనమాట. మడి ఒకటే మడి అనమాట, మడి ఉంటుంది. ఇంకా పైన కూడా మాదే అనమాట. వరి పొలం పచ్చగా ఉంది కదా, అందుకని బాగుంటుంది కదా, మీకు కూడా ఇష్టం కదా పొలాలంటే, అందుకన్నట్టుగా వీడియో తీసాను. ఎంతమందికి ఇష్టమైతే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియోస్ అయితే చూడండి. బోర్ కొడితే స్కిప్ చేయండి. కానీ నాకు వరి పొలం అంటే పచ్చని పొలాలన్నా మొక్కలన్నా నాకు ఇష్టం కాబట్టి నేనైతే వీడియో తీసాను. ఇక్కడైతే మా అమ్మని వీడియో తీయమని ఇస్తే పాపం తీయడం రాలేదనమాట. బురద కూడా ఉంది, వర్షం పడింది కాబట్టి బురద ఎక్కువ ఉందన్నమాట. అందుకన్నట్టుగా చూసేసి మళ్ళీ వెనక్కి వచ్చేసామన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఒకటి ఉంది, అక్కడ నుంచి ఒకటే కలర్ ఉందన్నమాట, గ్రీన్గా పచ్చగా. చూడండి అది ఎంత ఆకాశం ఎంత బాగుందో. ఇక్కడ చాలా అందంగా రవ్వ లడ్డు చేస్తుంది, పచ్చని పొలాలు, ఆకాశం ఎంత బాగుందో కదా. ఇంకా చూపిస్తున్నాను మీకు వచ్చు కానీ చూపిస్తున్నాను అనమాట. రవ్వ లడ్డుకి కావాల్సిన పదార్థాలు ఏంటంటే నెయ్యి, ఇంకా
ఉప్మా రవ్వ, బొంబాయి రవ్వ అంటారు కదా అది, పంచదార, పాలు, ఇలాచి ఇంకా అవి కావాలన్నమాట. అది ఇదైతే దూరగా వేయించుకొని పెట్టుకోవాలి. అమ్మ అయితే వేయించుకుంటుంది అనమాట. నేనైతే నెయ్యి ఎండలో పెడుతున్నాను అనమాట కొద్దిగా. ఇక్కడైతే ఎండలో పెట్టేసి ఎండలో కరుగుతుంది కదా అని ఎండలో పెడుతున్నాను అనమాట. ఆ రోజే బయలుదేరిపోతున్నాను. 4-5 డేస్ ఉండి బయలుదేరిపోయాను అనమాట. మళ్ళీ మా బాబుని వదిలేసి వచ్చాను కాబట్టి అట్లా అని బయలుదేరాను అనమాట. మా అమ్మకి చెప్తున్నాను ఏమేమి కావాలి అమ్మ అని అడుగుతున్నాను అనమాట. ఇప్పుడైతే మేము ఇవి తయారు చేసుకుంటాం కదా, అవి అయితే చూడండి. ఇక్కడైతే మా పిన్ని వచ్చిందనమాట. ఈ పిన్ని ఏంటంటే 4వ పిన్ని అనమాట. మాకైతే అమ్మతో ఐదుగురు అక్క చెల్లెళ్ళు, ఇంకా ఒక మామయ్య. మామయ్య తర్వాత ఈ పిన్ని అనమాట. అమ్మ పిన్ని కలిపి చేస్తున్నారు ఇక్కడ రవ్వ లడ్డు. కాకపోతే షుగర్ ఏంటంటే కొంచెం లావుగా ఉందని అమ్మ కొద్దిగా అదే కచ్చపచ్చగా రవ్వని ఏం చేసిందంటే, పంచదారని ఏం చేసిందంటే మిక్సీ చేసిందనమాట. తినడానికి బాగుంటుందని. నాన్నైతే డ్యూటీకి వెళ్ళలేదు, ఆ రోజు హాలిడే అనమాట. పిన్ని కలుపుతున్నారు. ఇక్కడైతే మేము రవ్వ లడ్డు చేసుకుంటున్నాం అనమాట. మీకు నచ్చితే మీరు కూడా చూడండి. ఇంకా కొబ్బరికూర కూడా అవసరం. ఇక్కడ అమ్మ పిన్ని చేస్తున్నారనమాట. ఏంటంటే ఫస్ట్ పాలు, ఇంకా నెయ్యి, ఇలాచి అయితే మిక్సీ పంచదారలో వేసేసారు. ఇలాచి చేసుకున్నారనమాట. మీ అందరికీ వచ్చే ఉంటుంది కదని పూర్తిగా చూపించలేదనమాట. ఇక్కడ అమ్మ నెయ్యి కూడా వేసింది. అదైతే తీయలేదేమో. నెయ్యి ఇంకా పాలు ఇట్లా పొయ్యి మీద పెట్టుకుంటారనమాట. ఇట్లా కలిపిన తర్వాత కొబ్బరికూర ఉంటుంది కదా, అది పచ్చి కొబ్బరికూర ఉంటుంది కదా, అది వేయించాలి. లైట్గా వేయించాక అప్పుడు అందులో వేసేసుకోవాలన్నమాట. అవన్నీ కలిపి చాలా ఈజీ అనమాట. టేస్ట్ కూడా బాగుంటుంది. మీరు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడైతే కొబ్బరికూర కూడా వేసుకుంటారు. కొబ్బరికూర వేసుకున్న తర్వాత నెయ్యి వేసుకొని కలుపుతారు. స్టవ్ మీద సిమ్లో పెట్టేసి అవి ఉండలు చుట్టుకుంటారు అనమాట. ఇక్కడైతే అమ్మ పిన్ని ఉండలు చుడుతున్నారనమాట. స్టవ్ మీద సిమ్లో పెట్టేసి ఉండలు చుట్టుకుంటున్నారు. ఇలాగైతే నచ్చితే ట్రై చేయండి మీరు కూడాని. ఇక్కడైతే అమ్మ తమ్ముడికి నాకు పెడుతుందన్నమాట. ఉండలు సర్దుతున్నారు. నాకు పెద్ద తమ్ముడు ఇక్కడే ఉంటాం అనమాట. నేను హైదరాబాద్లో ఉంటాం అనమాట. ఇద్దరికి ఈ ఉండలు సర్దుతుందనమాట మా అమ్మ. ఇవి అయిపోయినాక ఇంకా పప్పులైతే ఏమంటారు, అవి ఏదో ఉంటుంది, దాని పేరు నాకు సరిగా రావట్లేదు. పప్పు ఇసురుతారు. ఊరి నుంచి తెచ్చుకున్నాను అనమాట మా అత్త వాళ్ళ ఇంటి దగ్గర నుంచి. ఆ పప్పులు ఇసిరేసి అక్కడ పెట్టిందనమాట. అవి కూడా చూపిస్తాను. ఇక్కడైతే అమ్మ పప్పులు ఇసురుతుంది అనమాట. పెసలు ఇంకా మినుములు ఉంటాయి కదా, మినుములు కూడా. ఇవి ఏంటంటే చాలా టేస్ట్ ఉంటాయండి. అవి ఊర్లో ఆర్గానిక్గా పండిస్తారు కాబట్టి టేస్ట్ బాగుంటాయి అన్నమాట. ఇవి ఏంటంటే పచ్చ పెసలు లావుగా ఉన్నాయి కదనమాట. ఇవి బాగుంటాయి అన్నమాట, చాలా బాగుంటాయి. పెసరట్లు ఇంకా మొలకలు చేసుకుంటే చాలా స్వీట్గా టేస్టీగా ఉంటాయి అన్నమాట. అమ్మ అయితే పప్పులు ఇసురుతుంది. నాన్న వచ్చి మాది అల్లం లాగే ఉంటుంది అది కూడా. అది ఏంటంటే కఫము ఇంకా క్యాన్సర్ అలాంటివి రాకుండా ఉంటాయి అన్నమాట. ఇక్కడైతే మీకైతే మినుములు చూపిస్తున్నాను, అవి చూడండి. అవి ఊరి నుంచి తీసుకొచ్చుకున్నాయి అనమాట. ఇవి హైబ్రిడ్ కాదనమాట, ఇవి నార్మల్ అనమాట. ఇవి కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. నేను మా అత్తల ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చుకున్నాను, ఊరి నుంచి, అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర నుంచి. అవి ఏంటంటే అమ్మ ఇసురుతుంది అనమాట. ఇప్పుడు అవే మీకు చూపిస్తున్నాను. నాన్న అయితే ఇక్కడ పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ మనకి ఏమంటారు, అది అల్లం కమ్ములాగా ఉంటుంది, సంతం ప్రష్టం అంటారు దాన్ని. తీస్తావు అది. ఇంకా ఇక్కడ వచ్చి మా నాన్న ఏంటంటే కఫానికి ఇంకా ఇలాంటి ఊర్లో ఎక్కువ తీసుకుంటారండి. మెత్తగానే ఉంది అమ్మ. టమాటా మొక్కలు వేసుకోవచ్చు, క్యాన్సర్ అలాంటివి రాకుండా ఉంటాయి అన్నమాట. మనము ఫుడ్ ఎంత నేను తాగుతూ ఉండాలి. వీక్లీ 1 time 2 times మా అమ్మ చేసి ఇచ్చేది ఊర్లో అయితే. ఇక్కడ చాలా మంచిది మా అల్లుడికి మాకు అనమాట. ఇవి ఏంటంటే చెట్లు వేస్తే దుంపలాగా ఊరుతుంది అనమాట.
అల్లం అల్లం లాగే ఉంటుంది కానీ ఇది కొంచెం లావుగా ఉంటుంది. ఇది యశ్వంత్ చాలా అంటమ్మా మంచిదండి పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి అన్నం కానీ. కూరతో ఇలాంటివి తినట్లేదంట. తాగుతూ ఉంటే మనకి ఏంటంటే పొట్టలో పెరుగన్నం తాలింపు ఇన్ఫెక్షన్ పెట్టి మన లేకుండా పెరుగన్నం ఉంటుంది. ఇంకా పట్టుకెళ్తానంట. కాకరకాయ ఉంది, కాకరకాయ వండుతాను అంతే వద్దంటున్నాడంట. రాకుండా నిన్న వంకాయ కూర తినడం మానేనాడంట. అనమాట మా అల్లుడికే కాదు బోకరించేస్తాడు నన్ను. ఇక్కడైతే అసలు చెప్పిన మాట వినలేదు అంటున్నాడు. గుడ్లుంటే గుడ్లు చాలు మామూలుగా గుడ్లు, సమోసాలు, నూడిల్స్లు, బయట ఫుడ్లు, హోటల్ ఫుడ్లు తింటే చాలు సొండు బుర్రలు పెట్టుకొని. సరదాగానే చెప్పుకుంటున్నాం కదా అవ్వకపోయినా కానీ. మాకొద్దు బాబు మీ బక్క మనవరాలు. పర్లేదులే అమ్మ. మంచి వాసన వస్తుంది ఇది. ఇక్కడ వచ్చి అమ్మ నాకు పసుపు పట్టుకెళ్ళమని చెప్తుందనమాట. అదే పసుపు పట్టించిందనమాట. అమ్మ అయితే ఇట్లా పట్టించుకుంటూ ఉంటారు. కుంకుమ కూడా అమ్మమ్మ అయితే చేసేది. అమ్మ అయితే చేతి కొనుక్కొచ్చుకుంటుంది కానీ ఇలా పసుపు పట్టించుకుంటారనమాట. ఇది చాలా బాగుంటుందండి. మనకి కొంచెం రాసుకుంటే చాలు ఫుల్గా మంచిగా పండుతుంది అనమాట, పసుపుగా వస్తుంది. ఇక్కడైతే అమ్మ నాకు పసుపు ఇస్తున్నారనమాట. పసుపు వేస్తుందనమాట డబ్బాలో. మళ్ళీ అయిపోతే మళ్ళీ తెచ్చుకుంటాను. హాయ్ అండి, ఇప్పుడు నేను క్యారెట్ బియ్యపు రొట్టె చూపిస్తాను. ఇది ఏంటంటే నేను డైట్ చేస్తున్నాను ఇప్పుడు ఈ రోజు నుంచి. వెయిట్ తగ్గాలన్నారు డాక్టర్ గారు. వెయిట్ తగ్గాలంటేను నేనేమో ఇవి చేసుకుంటున్నాను అనమాట. దీనికి బదులు మనము ఇంకా జొన్న పిండి ఇంకా రాగి పిండి కూడా యూస్ చేయొచ్చు. నా దగ్గర లేదు, అందుకని బియ్య పిండితో నేను చేసుకుంటున్నాను. ఇది కూడా బియ్య పిండి సన్న బియ్యం కాదనమాట. ఇవి ఊర్లోని ఉంటాయి కదా పండిన బియ్యం ఉంటాయి, అవి పిండి పట్టించాను అనమాట. ఇదేంటంటే ఒక్కదానికే చేసుకుంటున్నాను అనమాట. ఇది ఏంటంటే సొరకాయ కూడా వేసుకోవచ్చు. నా దగ్గర సొరకాయ లేదు, అయినా ఈ క్యారెట్ చాలా మంచిది కాబట్టి క్యారెట్ వేసుకుంటున్నాను. రొట్టెకి కావాల్సింది ఉల్లిపాయలు, క్యారెట్, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు అనమాట. అల్లం ముక్కలు వేసుకుంటే మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది, టేస్ట్ కూడా ఉంటుంది అనమాట. ఇవన్నీ వేసుకొని బియ్య పిండిలో కలిపేసుకోవాలి. కొంచెం జీలకర్ర కూడా వేసుకుంటాను. టేస్ట్ చాలా బాగుంటుందండి, మీరు కూడా ట్రై చేయండి. ఇక్కడ ఏంటంటే వెయిట్ తగ్గాలన్నారు డాక్టర్ గారు. నాకు కొంచెం బ్యాక్ పెయిన్ వస్తే వెళ్ళానమాట. కొంచెం జాయింట్ వదిలిందని చెప్పారు. దానివల్ల నేను వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నాను అనమాట. వెయిట్ లాస్ అవ్వమన్నారు. అట్లా అని నేను ఇంకా వెయిట్ లాస్ అవుదామని అనుకుంటున్నాను అనమాట. ఇక్కడ ఏంటంటే కొంచెం జీలకర్ర వేసుకుంటున్నాను. మనకి ఏంటంటే ఇవి శనగపప్పు నానబెట్టి కూడా వేసుకోవచ్చు. నాకు శనగపప్పు ఏంటంటే నానబెట్టలేదు కాబట్టి వేసుకోలేదు. కొంచెం జీలకర్ర వేసుకున్నాను కదా, కొద్దిగా మన ఇష్టము. కారము వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. కొంచెం అయితే నేను వేసుకుంటున్నాను. ఇది మనము రోజుకి ఒక్కటి తింటే చాలన్నమాట. లంచ్ టైం కాబట్టి నేను పొద్దున్న పాలు చాకోస్ తీసుకున్నాను, ఇంకేం తీసుకోలేదు. మనకి ఇలా పిండి మొత్తం ఇట్లా కలుపుకోవాలన్నమాట. ఫస్ట్ ఇట్లా కలిపేసుకుంటే మనకి పిండి అంతా క్యారెట్ తురుముకి ఇంకా ఉల్లిపాయ ముక్కలకి పడుతుంది అనమాట. కొంచెం ఉప్పు వేసుకొని కలిపేసుకుంటాను. ఇదేంటంటే సాల్ట్ వచ్చి కూడాను నేను పింక్ సాల్ట్ తీసుకుంటున్నాను అనమాట. ఇది హెల్త్కి మంచిది అంటారు కదా, అందుకని పింక్ సాల్ట్ తీసుకుంటున్నాను. మనకి ఇది సరిపడినంత వేసుకుంటాను అనమాట. ఇట్లా కలుపుకుంటే మంచిదన్నమాట. నేనైతే వైట్ సాల్ట్ మానేసాను, ఇంకా కొంచెం ఉంది, అది కూడా వాడేస్తే అయిపోద్ది అనమాట. ఇట్లా పిండి కలుపుకున్న తర్వాత మొత్తం ఇది వాటర్ పోసుకొని పిండి కలుపుకోవాలన్నమాట. కొంచెం గట్టిగా చపాతీ పిండిలాగా కలుపుకోవాలి.
ఇలా డైట్ చేసే వాళ్ళు మనం ఏంటంటే కొంచెం స్పైసీ అలవాటు పడిన వాళ్ళు ఉంటాం కదా, నాకు కూడా స్పైసీ అలవాటు అనమాట. ఇట్లా వైట్ రైస్ మానేసి ఇట్లా చేసుకొని తింటే మనకి వెయిట్ లాస్ అవుతాం అనమాట. నాకు అప్పుడు తగ్గిపోయాను. మళ్ళీ ఇప్పుడు కొంచెం ఫుడ్ ఎక్కువ, దీపావళికి స్వీట్స్ అవి ఎక్కువ తినడం వల్ల వెయిట్ పెరిగిపోయాను అనమాట. ఇప్పుడు మళ్ళీ తగ్గాలి. ఇలా పిండి చపాతీ పిండిలా కలుపుకోవాలి. పిండి మొత్తం ఇట్లా చపాతీ పిండిలా కలిపేసుకోవాలి. చూసారా ఇట్లా పిండి ఎట్లా కలిసిందో, కొద్ది లూజ్గా, అంటే ఇట్లా మనకు రొట్టుకి చేసుకునేంతలాగా. ఇదేంటంటే లంచ్ టైంలో మనకి ప్రోటీన్స్ కూడా వెళ్తాయి కదా, క్యారెట్ చాలా మంచిది కదా, క్యారెట్ ఇంకా బీట్రూట్ అలాంటివి వాడితే చాలా మంచిదన్నమాట. నేను ఎక్కువ క్యారెట్ తీసుకుంటాను. జ్యూస్ కూడా చేసుకుంటున్నామండి. జ్యూస్ కూడా మంచిదే తాగితే. కొంచెం ఓపిక చేసుకొని, ఇప్పుడు అందరికీ పిల్లలకి సైట్లు కూడా వచ్చేస్తున్నాయి, దానివల్ల ఇవైతే 2 అవుతాయి. నేనైతే ఒకటి చేసుకుంటాను, కొంచెం పెద్దగా ఉన్నది. ఒకటి మా బాబు తింటానంటే మా బాబుకి ఇచ్చేస్తానమాట, తినమంటాను. ఇగో ఇట్లా ఉంటుంది కదా, దీని మీద మనం కొంచెం ఆయిల్ వేసుకోవాలి. నెయ్యి ఉంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు. నేనైతే కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను. ఇట్లా ఆయిల్ పెట్టుకొని కంపల్సరీ ఇట్లా ట్రై చేయండి, వెయిట్ లాస్ అవుతారు. మనం అన్నం మానేసి ఇట్లా చేసుకుంటే మనకు కొద్దిగా చూడండి ఇట్లా అనేయడమే రొట్టెలాగా. దీంట్లోని కొద్ది నువ్వులు వేసుకుంటే కూడా మంచిదన్నమాట. నా దగ్గర నువ్వులు లేవన్నమాట, అందుకే వెయ్యలేదు. ఇట్లా పల్చా చేసుకుంటే తొందరగా కాలుతుంది. మనకి ఏదన్నా తినాలనిపించినప్పుడు ఇట్లా స్పైసీగా చేసుకుంటే బాగుంటుంది అనమాట. ఇది మా బాబు చెక్కలు చేయమంటున్నాడు, అది కూడా చేసి చూపిస్తాను. చూడాలి ఎప్పుడు చేస్తానో, చూసి అప్పుడు పెడతాను వీడియో. ఇట్లా కొంచెం ఆయిల్ ఏంటంటే ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుంది. ఎక్కువ వేసుకుంటే టేస్ట్ ఉంటుంది, కానీ మనం డైట్ చేసే వాళ్ళం కొద్దిగా తక్కువ వేసుకుంటేనే బెటర్ అనమాట. ఇట్లా కన్నాలు పెట్టుకుంటే కొద్దిగా ఆయిల్ రాసుకుంటే బాగుంటుంది అనమాట. ఇట్లా పొయ్యి మీద పెట్టేస్తే అయిపోతుంది. ఇట్లా ఇంకో ఈ చేతితో అద్దుకుంటారు అనమాట, మొత్తం అంతా వెళ్తుంది కాబట్టి మనకు ఆయిల్ తక్కువ పడుతుంది అనమాట. కన్నాల్లో వేయడం ఎందుకు, ఎక్కువ అయిపోతుంది కదా, అట్లా అన్నట్టుగాను కొంచెం తక్కువ వేసుకుంటున్నాను. వెయిట్ లాస్ అవ్వాలి కదా మరి, అందుకన్నట్టుగా. నేను ఇంకొకసారి రాగి రొట్టె చేస్తాను, అది కూడా చూపిస్తాను. రాగి రొట్టె చేసుకుంటాను, నా డైట్లో రాగి రొట్టె కూడా యాడ్ చేసుకుంటాను. అది కూడా ఇట్లానే చేసుకుంటా. ఒకరోజు చపాతీ, ఒకరోజు ఇది, ఒకరోజు అట్లా చేసుకుంటే ఇక స్టవ్ వెలిగించుకొని పెట్టుకున్నాను. మొత్తం కాలినాక చూపిస్తాను. ఇది ముద్ద మిగిలిందనమాట, నేను మా బాబుకి చేసి పెడతాను. ఏమంటాడో చూసి తింటానంటే పెడతాను. ఈ కాలిన తర్వాత చూపిస్తాను అనమాట. ఇక అది అట్లా స్టవ్ మీద పెట్టుకున్నాం కదా, కాలిన తర్వాత చూపిస్తాను. ఇది ఒక సైడ్ కాలింది, సెకండ్ టైం ఇట్లా టర్న్ చేసుకుంటే చూడండి ఎంత రెడ్గా వచ్చిందో. చూడండి కాలింది కదా, ఇట్లనే ఇటువైపు కూడా కాలితే బాగుంటుంది అనమాట. ఇది ఫ్రెష్ పుల్ల పెరుగు కాకుండా ఫ్రెష్ పెరుగుతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. ఇది ఒక్కటి చాలు డైట్ చేయడానికి, ఇది ఒక్కటే. మళ్ళీ 2 తినేస్తే మళ్ళీ వెయిట్ ఎక్కువ అవుతాం అనమాట. ఇట్లా చేసుకొని లంచ్ టైంలో ఇలా తిని, పొద్దున్న పాలు చాకోస్ తిని, లేకపోతే ఓట్స్ తీసుకుంటే, నైట్ చపాతీ కానీ ఇంకా ఫ్రూట్స్ కానీ ఏమన్నా తింటే, ఫ్రూట్స్ ఉంటే ఫ్రూట్స్ ఉన్న వాళ్ళు తినొచ్చు, లేదు అనుకుంటే చపాతీ, ఒక 2 చపాతీ 3 చపాతీ, క్యారెట్, పచ్చిమిర్చి, ఉల్లిపాయ సలాడ్తో తీసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. మీరు కూడా నచ్చితే ట్రై చేయండి. ఇట్లా తీసుకుంటాను నేనైతే, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. డైట్ చేసే వాళ్ళు ఇలా చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ప్లస్ మనం స్పైసీ తిన్నట్టు ఉంటుంది, ఇంకా మనం వెయిట్ లాస్ కూడా అవుతాం.